హలో వ్యూవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. మా ఛానల్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి ఎగ్స్ అండి. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని బాయిల్ చేసి ఫ్రై చేద్దామండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదా, ఎగ్స్ హెల్త్కి చాలా మంచివి కదండి. న్యాచురల్గా ఐరన్స్, కాల్షియం అన్నీ, ఫైబర్ అన్నీ ఉంటాయండి. వీటిని ఇప్పుడు మనం బాయిల్ చేసేసామండి. పైన పీల్స్ అన్నీ తీసేసి లాంగ్గా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, మన 4 ఎగ్స్ బాయిల్ అయిపోయాయండి. ఇక అల్లం చిన్నులపాయల పేస్టు ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. 4 టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నులపాయల పేస్ట్ అండి. కొద్దిగా పసుపు, ఉప్పు కూడా అందులో యాడ్ చేసామండి. ఇక నెక్స్ట్ ఎగ్స్ని మనం నిలువుగా కట్ చేసి అందులో యాడ్ చేద్దామండి. రెడ్ చిల్లీ పౌడర్ కూడా ముందుగా కొద్దిగా యాడ్ చేసామండి. ఎగ్స్ అందులో యాడ్ చేశాక ఎగ్స్ పీసెస్ని మళ్ళీ కూడా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. కావాలనుకుంటే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మేము ముందుగానే అల్లం చిన్నులపాయల పేస్ట్లో సాల్టు, రెడ్ చిల్లీ పౌడర్ అన్నీ యాడ్ చేసామండి. ఇప్పుడు మాత్రం ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ అవుతుందండి. యూస్ చేయటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్తీ ఫుడ్ అండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసి 2 నిమిషాల పాటు అటు ఇటు ఈ పీసెస్ని టర్న్ చేద్దామండి. ఈ బాయిల్డ్ ఎగ్స్ ఫ్రైలో చాలామంది చాలా వెరైటీస్ యాడ్ చేసుకుంటారండి. జీడిపప్పు, కోకో పౌడర్, అల్లం చిన్నులపాయల పేస్టు, ఇక కావాలనుకుంటే వేరే అదర్స్ కూడా బాయిల్ చేసి పచ్చి బఠానీలు అలాంటివి కూడా యాడ్ చేస్తారండి. కానీ మేము ఓన్లీ ఎగ్స్ని బాయిల్ చేసి ఈ విధంగా ఫ్రై చేసామండి. మా ఈ చిన్న వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. బై అండి.